ఒక చిన్న ఊరిలో రంగుల్లేని గోడల మధ్య అన్విత అనే టీనేజ్ అమ్మాయి ప్రకృతి రంగులతో నిండిన కలల చిత్రాలు వేస్తూ ఉంటుంది. ఆమె హృదయంలో రంగులు ఉన్నా ఆమె చుట్టూ ప్రపంచం మసకబారినదే. ఊరి నిస్సారతను తట్టుకోలేక అన్విత తన స్కెచ్బుక్తో అడవిలోకి ప్రయాణిస్తుంది. చెట్ల మధ్యన వెలిసే సూర్యకాంతి, పువ్వుల పరిమళం, పక్షుల కిలకిలాలతో ఆమె ప్రయాణం మాయ మాదిరిగా అనిపిస్తుంది. ఒక రహస్య స్థలంలో అన్విత ఒక ఇంద్రధనుస్సు రంగుల జలపాతాన్ని చూస్తుంది. జలముషి మధ్య నుండి ఒక మాయూరి అవతరిస్తుంది. అదే నెమలి, రంగురంగుల రెక్కలతో ప్రకాశించే మాయాజాలపు నెమలి. నెమలి అన్వితతో స్నేహంగా మాట్లాడుతుంది. అనంతరం ఆమెను తనపైకి ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగురుతుంది. వారు కలల ప్రపంచాల మధ్య పయనిస్తారు. గ్లోయింగ్ అడవులు, క్రిస్టల్ నదులు మరియు రంగుల మబ్బుల్లో ప్రయాణం. ఈ మాయాయాత్రల ప్రభావంతో అన్విత వేసే చిత్రాలు మంత్రాల మాదిరిగా కడకడలాడతాయి. ప్రతి పెయింటింగ్ ఓ జీవంతో నిండినట్లు అనిపిస్తుంది. ఒక కపట కళా వ్యాపారి అన్విత చిత్రాలను దొంగిలించేందుకు వస్తాడు. కాని నెమలి మరియు రంగుల ధైర్యం ఆమెను కాపాడతాయి. నెమలి తన రెక్కలతో రంగుల రక్షణ చిత్రాన్ని సృష్టించి అన్వితను రక్షిస్తుంది. ఆ కష్టాల తర్వాత అన్విత తన కళతో ఊరికి జీవం పోస్తుంది. గోడలపై రంగుల మురళులు, పిల్లల నవ్వులు, పూలతో ఊరు తిరిగి పుట్టినట్టవుతుంది. సూర్యాస్తమయంలో ఒక కొండపై అన్విత మరియు నెమలి కూర్చుని రంగుల ఆకాశాన్ని చూస్తారు. ఇప్పుడు ప్రపంచం మాత్రమే కాదు, అన్విత హృదయం కూడా రంగులతో నిండిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.